ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం మహేగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. హరి ఓం. ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్గీత అనే జ్ఞానయజ్ఞం 9వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మరి ముందుకు వెళదామా? దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విశ్చ కృపణా ఫలహేతవా. ఈ శ్లోకంలో బుద్ధియోగం గురించి చెప్తారండి. బుద్ధియోగం అంటే ఏమిటి? బుద్ధియోగం అంటే కర్మను సమత్వ బుద్ధితో చేయటం అని అర్థం. సమత్వ బుద్ధితో చేసే కర్మతో పోలిస్తే కోరికలతో చేసే కర్మ, ఫలితాన్ని ఆశించి చేసే కర్మ చాలా చిన్నవి. సమత్వ బుద్ధితో చేసే కర్మలో ఉన్నతి ఉన్నది, మిగిలిన వాటిలో అది లేదు. నువ్వు గొప్పవాడివి, క్షత్రియుడివి, అన్నీ తెలిసిన వాడివి, నీకు ఈ అల్పమైన సకామ కర్మలు పనికిరావు. నీకు సమత్వ బుద్ధితో చేసే కర్మయే సరి అయినది. కాబట్టి ఈ యుద్ధం యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఎవరు ఉంటారో ఎవరు చనిపోతారో అనేటువంటిది చూడకుండా నీ క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయి. ఇన్ని చెప్పినా కూడా నీవు యుద్ధం చేయనని పక్కన కూర్చుంటే నీ వంటి అదృష్టహీనుడు మరొకరు ఎవ్వరూ ఉండరు. నీ వంటి వారిని కృపణులు, దీనులు, దౌర్భాగ్యులు అంటారు అని చెప్తాడండి శ్రీకృష్ణుడు. నీవు దీనుడు అనిపించుకుంటావో, కృపణుడు అని అనిపించుకుంటావో నీ ఇష్టం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు బుద్ధియుక్తుడు అనే ఒక కొత్త పదాన్ని వాడారండి. బుద్ధియుక్తుడు అంటే తన బుద్ధితో కర్మలను ఆచరించేవాడు. అంటే తన బుద్ధిని ఉపయోగించి కర్మలను ఆచరించేవాడు. ఇలా బుద్ధిని ఉపయోగించి కర్మలు ఆచరించేవారు ఎవరో కూడా కర్మ బంధాలలో చిక్కుకోడు, ఫలితాలను ఆశించి ఏమీ చేయడు. ఇటువంటి బుద్ధియుక్తుడికి పాప పుణ్యములు ఏమి అంటావు అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత కనుక మనం 52 శ్లోకాలకు వెళ్ళినట్లయితే, యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యధిరష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అర్జున, ప్రతివాడికి మోహం ఆవరించి ఉంటుంది. ఈ మోహము ఒక ఊబి లాంటిది. ఈ మోహము నుండి బయటపడిన వాడే ఈ లోకములో ఉండే సుఖములు, దుఃఖములు, అలాగే స్వర్గలోకములో ఉండేటువంటి సుఖములు, దుఃఖములు అనేటువంటి బంధనముల నుంచి విడిపడతాడు. అప్పుడే అతనికి వైరాగ్యం వస్తుంది. చూసారా, మొదటిది మోహం. అంటే ఈ శ్లోకంలో వ్యాసుల వారు వాడింది, శ్రీకృష్ణ భగవాను చెప్పింది, తర్వాత వైరాగ్యం గురించి కూడా చెప్పారండి. సో మనం మోహము, వైరాగ్యం గురించి కూడా తెలుసుకుందాం. ఈ మోహం అంటే తెలియనితనము, అజ్ఞానము, అన్నీ నాకే తెలిసిందని అనుకోవటం, తప్పుగా అర్థం చేసుకోవటం. దీనిని మాయను కూడా అంటూ ఉంటారండి. వాడు దాని మాయలో పడ్డాడు, వీడు దీని మాయలో పడ్డాడని కూడా మనం అంటుంటాం, అలాగే వింటుంటాం కూడా. ప్రతిదానికి ఈ మాయ అడ్డంగా నిలుస్తుంది. మానవునికి పరమాత్మకి మధ్యలో ఈ మాయ ఉన్నది. ఈ మాయను దాటడం అంత సులభతరము కాదు, చాలా కష్టము. మోహం దాటడానికి వీలు లేదా అంటే ఉన్నది. ఎలాగా అంటే నిష్కామ కర్మ చేయటం ద్వారా ఈ మోహాన్ని కూడా మనం జయించవచ్చు అని చెప్తున్నారండి. సెకండ్, నిర్వేదము అనే 2వ పదం వాడండి. నిర్వేదం అంటే ఏమిటి? నిర్వేదము అంటే వైరాగ్యము. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటాం కాదండి. ఏ వస్తువు ఉపయోగం ఎంతవరకో ఆలోచించుకుని అంతవరకు మాత్రమే
ఉపయోగించుకోవటం. ఇది నాది, అది నీ, అంతా నాకే కావాలి, అంతా నాదే అనే భావం నుంచి బయటకు వచ్చి ఉపయుక్తమైన దాన్ని ఎంతవరకు కావాలి అంతవరకు వాడుకుని వదిలివేయటమే నిర్వేదం, వైరాగ్యం. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాను. శబ్దము, మ్యూజిక్ అనుకోండి, సౌండ్ అనుకోండి, స్పర్శ, ఒక మనిషిని ఇంకో మనిషి తాకితే వచ్చే స్పర్శ, దాని నుండి పొందే సుఖము, రూపము, అందమైన వాటిని చూసి ఆనందించడం, రసము అంటే రుచికరమైన పదార్థాలను తినటము, నెక్స్ట్ గంధము అంటే సువాసనలు వెదజల్లే వస్తువులు. ఈ 5 వల్లనే మానవుడికి ఏదైనా సుఖం లభిస్తూ ఉంటుందండి. ఈ సుఖాలు దొరికే స్థలం బట్టి, ఆ మనుషులను బట్టి ఆ సుఖం యొక్క తారతమ్యాలు ఆధారపడి ఉంటాయి. వీటి అసలు స్వరూపం తెలుసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అనుభవించే సుఖం ఒకటే అని తెలుసుకుంటాడు. అప్పుడు వైరాగ్యం దాని అంతటా అదే వస్తుంది అంటాడని శ్రీకృష్ణుడు. కాబట్టి అసలు స్వరూపం తెలుసుకోకుండా ఇవన్నీ అనుభవించాలి అనుకోవటం మాయా, మోహము. వీటి అసలు స్వరూపం తెలుసుకోవటం, అర్థం చేసుకోవటమే వైరాగ్యము. అర్థమైందండి? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. భగవానుడు చాలా విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు, అర్జునుడిని భావావేశం నుంచి మామూలుగా తీసుకురావడానికి. సడన్గా అవన్నీ విన్న తర్వాత అర్జునుడికి కొన్ని సందేహాలు వచ్చి ఈ విధంగా అడిగాడండి. కేశవ, నిశ్చలమైన అచలమైన సమాధి స్థితిని పొందిన మానవుడు ఎలా ఉంటాడు? అంటే స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు అయినటువంటి మానవుడు ఎలా ఉంటాడు? అతని భాష ఎలా ఉంటుంది? అతని నడవడి ఎలా ఉంటుంది? ఇవన్నీ నాకు సవివరంగా చెప్పు కేశవ అని అర్జునుడు అడగడం జరుగుతుందండి. ఎవరి గురించి అడిగాడండి అర్జునుడు? కేశవ, స్థితప్రజ్ఞుడైన మానవుడు ఎలా ఉంటాడు అని అడుగుతాడు. స్థితప్రజ్ఞుడు అంటే సమాధి స్థితి ఎందున్న ఒక యోగి అని మనం చెప్పవచ్చు. ఆత్మజ్ఞానము గలవాడు, జీవన్ముక్తుడు, ఇటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అంటారు అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ అర్జునుడు ఎందుకు అడిగాడు? స్థితప్రజ్ఞుడైన ఆయన భాష, నడవడి, మొత్తం అన్నీ ఎలా ఉంటాడని చెప్పి. ఎందుకంటే సమాజంలో కూడా చాలామంది తాము మహాయోగులు అయిపోయినట్టు, ఆత్మ పడించి చెందినట్టు, భగవంతుల్లో వారు ఐక్యమైపోయినట్టు ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారండి. సో నిజమైన జీవన్ముక్తుడు ఎవరు? డాంబికాలు పరిగే వాళ్ళు ఎవరు? నేను ఈ స్థితప్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని చేత ఆయన ఎలా ఉంటాడో నాకు చెప్పు కేశవ అని అడగడం జరిగింది. సమాధి స్థితి అంటే మనకు సామాన్య పరిభాషలో మనం చెప్పేది ఏదో మైకులో ఉన్నట్టు, మత్తుగా ఉన్నట్టు అలాగా. కానీ నిజమైన పరిభాషలో సమాధి స్థితి అంటే ఆత్మని పరమాత్మలో ఐక్యం చేసి మహానందాన్ని, పరమానందాన్ని పొందటమే సమాధి స్థితి అని అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణ వాచ, అర్జునుడు అడిగిన దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టండి. ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మూల శ్లోకము అని అంటారండి. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, స్థితప్రజ్ఞుడైన వానికి మనసునందు కోరికలేమీ ఉండవు. మనసు నుండి కోరికలన్నిటినీ తొలగింపబడతాయి. నిరంతరము ఆత్మని పరమాత్మతో లయం చేసి ఆత్మ సంతుష్టుడై ఉంటాడు. పరమాత్మ ఎందే లయం అవటం వల్ల ఉన్నతమైన మానసిక
పరమానందాన్ని ఎప్పుడు పొందుతూ ఉంటాడు. సామాన్య స్థితి నుండి వచ్చే ఆనందం కంటే ఈ ఆనందం పరమోత్కృష్టమైనదని అతనికి అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారని చెప్తాడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు వీటితో చెప్తూ పాటు కొన్ని సాధనాపరమైన విషయాలు కూడా చెప్తాడండి. ఎలా అంటే చాలామంది తమ గురువుల దగ్గరికి వెళ్ళి, స్వామి నేను రోజు పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాను. అప్పుడు ఆ గురువులు కూడా శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పిన విధంగానే సమాధానం చెప్తూ ఉంటారు. ఈ మోక్షం అనేటువంటిది ఎవరి చేతుల్లోనే లేదు, ఎవరికి వారు సాధించుకోవాల్సిందే అని ఇక్కడ చెప్పండి. యథా ఎప్పుడైతే నీవు నీ మనసును సంకల్పించుకుని సాధన మొదలు పెడతావో అదే శుభముహూర్తము. తదా అప్పుడు నీవు ఆ మోక్ష మార్గాన్ని చేరుకోవడానికి మార్గము ఏర్పడినది. సాధన చేయాల్సింది నీవే. ఈ సాధనలో నీవు సాధించుకోవాల్సిన మోక్షం కానీ ఎవరో ఇస్తే తీసుకునేది మోక్షము కాదు, ఇది అర్థం చేసుకో అని శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా క్లియర్గా చెప్పాయండి. మరి ఆ సాధన అంటే ఏంటి, ఏమి చేస్తే ఆ మోక్షానికి వెళ్తాం, కొన్ని స్టెప్స్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక్కడ పరమాత్మ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ అని చెప్తున్నారండి. అంటే ముక్తి కానీ మోక్షం కానీ ఆత్మజ్ఞానంగా కలగాలంటే ముందు నీలోని కోరికలన్నిటినీ విసర్జించాలి. ఈ కోరికలు విసర్జించడం అంటే ఏదో ఒకటి అరా కాదండి, సర్వాన్ అన్ని కోరికలను విసర్జించాలి. ఇది మొదటి మెట్టండి. కోరికలు రెండు రకాలు, ధర్మపరమైనవి, అధర్మపరమైనవి. ధర్మపరమైన కోరికలను కూడా మితంగానే ఉంచుకోవాలి, అధర్మపరమైన కోరికలను తక్షణమే విసర్జించాలి. అలాగే కాకుండా కొన్ని సూక్ష్మ రూపంలో మనసును పట్టుకుని కొన్ని అధర్మమైన కోరికలు ఉంటాయండి. అవి పూర్వజన్మ వాసనలు, అంటే అక్కడి నుంచి వచ్చినవి. వాటిని కూడా సమూలంగా నిర్మూలించాలి. ఇది మొదటి మెట్టు. తర్వాత రెండో మెట్టులోకి వెళ్ళినట్లయితే ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆనందం సంతోషం అర్జున ఎక్కడో లేవు, అది నీలోనే ఉంది. నీ మనసులో నీ ఆత్మలోనే ఆనందం ఉంది. బయట వస్తువులను అనుభవించటం వల్ల వచ్చే ఆనందం అది నిజమైన ఆనందం కాదు, ఆనందంతో కూడిన దుఃఖము. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఆనందం దానికి అదే వస్తుంటుంది. ఒక మంచి పని చేసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది, ఎంతో ఆనందంగా ఉంటాం కూడా. అహంకారాన్ని వదిలిపెట్టి మనసును లోపలికి మళ్ళించి ఆత్మకు అనుసంధానం చేస్తే వచ్చేదే మహానందము. దానిని బ్రహ్మానందం అని కూడా అంటారండి. అటువంటి బ్రహ్మానందంలో ఎప్పుడు ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజు సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి ఈ శ్లోకంలో, కానీ చాలా టైం పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఆపుతాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓ